హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే యూడిఐడి కార్డులు అయితే మనకైతే ఇవ్వబోతున్నారు. అయితే ఈ యూడిఐడి కార్డులు ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్డులే యూడిఐడి కార్డులు. ఈ యూడిఐడి కార్డు అంటే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అండి. అయితే ఈ కార్డులు మనకేంటంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వైకల్యం కలిగి ఉన్నారో అలాంటి వారికి ఏంటంటే ఈ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారు. ఈ కార్డులలో ఇచ్చిన తర్వాత 40% కన్నా పైన ఎవరైతే డిజేబిలిటీ కలిగి ఉంటారో అలాంటి వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం 4016 రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. అయితే ఈ యూడిఐడి కార్డులకు సంబంధించినటువంటి డేట్స్ ఎప్పుడెప్పుడు మీరు నమోదు చేసుకోవాలి ఏంటనేది మనకు నల్గొండ కలెక్టర్ గారు అయితే మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడైతే మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శారీరక వికలాంగులకు సంబంధించి 4వ తేదీ, 15వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ, 25వ తేదీన వీళ్ళైతే నమోదు చేసుకోవచ్చు. అలాగే ఫిజిషియన్ జనరల్ మెడిసిన్కి సంబంధించి ఇక్కడ 4వ తేదీ, 15వ తేదీ, అలాగే 11వ తేదీ, 18వ తేదీ, 25వ తేదీ, అలాగే బుద్ధి మాధ్యము వికలాంగులకు సంబంధించి మానసిక రుగ్మత వికలాంగులకు సంబంధించి ఇక్కడ 6వ తేదీ, 20వ తేదీ మాత్రమే ఇచ్చారు. అలాగే మనకు క్రానిక్ న్యూరోలాజికల్ కండిషన్స్కి సంబంధించి 6వ తేదీ, 20వ తేదీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు అంధత్వ వికలాంగులు ఎవరైతే కంటి చూపు కోల్పోయి ఉంటారో వారికి సంబంధించి మనకేంటంటే 13వ తేదీ, 21వ తేదీన వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే హియరింగ్ చెవి వినబడకుండా అలాగే మాట్లాడని వారు ఎవరైతే మూగవారు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి సంబంధించి 12వ తేదీ, 19వ తేదీ, 22వ తేదీన వీళ్ళకి సంబంధించినటువంటి యూడిఐడి కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఈ యూడిఐడి కార్డులకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోలేదంటే తప్పనిసరిగా మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి http ఇక్కడ మనకు swalambbansett.gov.in వెళ్ళి మీరైతే నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే అప్లై ఫర్ యూడిఐడి క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఐడెంటిఫికేట్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు వైకల్యానికి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే మనకు డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మనకు దరఖాస్తులు సమర్పించి సబ్మిట్ చేసి ఎన్రోల్మెంట్ నంబర్ని అయితే నోట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా అప్లై చేసుకొని తర్వాత సదరం పోర్టల్లో ఆప్షన్లో చెక్ స్టేటస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సదరం పోర్టల్కి వెళ్తే కనుక అక్కడ మీ యొక్క యూడిఐడి కార్డు వచ్చిందా లేదా అనేది మీకు క్లారిటీగా అక్కడ తెలుస్తుంది. మీకు ఏంటంటే సదరం ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. మీకు యూడిఐడి కార్డు అనేది వచ్చిందా లేదా అనేది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక మీరు దేనికి సంబంధించి మీరు ఈ సదరం యూడిఐడి కార్డుకి అప్లై చేశారో మీరు ఆ డేట్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ఏదైతే డేట్లు ఇక్కడ మెన్షన్ చేశానో సో ఆ డేట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ కానివచ్చు, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.